హాయ్, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ఈరోజు యేసు ఇచ్చు బహుమానము, టుడేస్ గిఫ్ట్ ఆఫ్ జీసస్. మరి మనం ఎన్నోసార్లు మన జీవితంలో ఏమనుకుంటామంటే, ప్రభు అంటే ఆయన నెక్స్ట్ లెవెల్ కదా. అంటే ఆయన ప్రభుగా ఉన్నాడు, మన మనుషులంగా ఉన్నాము, ప్రభు మన ప్రార్థనను వింటాడా, లేకుంటే మనము అడిగేది దానికి ప్రభు జవాబిస్తాడా అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి కదండి. కానీ ఈరోజు మనకు వచ్చే వాగ్దానము మనకు ఒక క్లారిటీ మనకి ఇస్తుందండి. కీర్తనలో 8వ అధ్యాయము 4వ వచనము కనుక మనం చూసినట్లయితే, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్ అండి. అంటే ఈ వచనం నాకు చాలా ఇష్టం. దీంట్లో ఈ 4వ వచనం మనం చూసినట్లయితే, వాట్ ఈస్ మ్యాన్ కైండ్ దట్ యూ ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దెమ్, హ్యూమన్ బీయింగ్స్ దట్ యూ కేర్ ఫర్ దెమ్ అని చెప్పేసి ఈ యొక్క వాక్యము ఇంగ్లీష్ బైబిల్లో తెలియజేస్తుందండి. అంటే దీనికి అర్థం ఏంటంటే, అంత పెద్ద దేవుడు మానవుల గురించి ఆలోచించడం ఏంది అని చెప్పేసి ఈ యొక్క వచనం తెలియజేస్తుందండి. మనం బైబిల్ గ్రంథంలో జెనసిస్లో అంటే ఆది కాండంలో మనం చూసినట్లయితే, ప్రభు ఒక మానవుడిని సృష్టించేటప్పుడు మాత్రమే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఇన్వాల్వ్ అయినట్టు మనం చూస్తూ ఉన్నాం. వేరే వాటన్నిటికి కూడా ఆయన ఏం చేశాడంటే పలికాడు, నోరు తెరచి ఇది సృష్టించబడని, ఇది పగలవని, ఇది రాత్రి అవని, ఇది దినాలుగా అవని, ఇక్కడ సముద్రం రాని, ఇక్కడ నీరు రాని, ఇక్కడ గాలి రాని అని చెప్పేసి ప్రభు అన్నిటికి కూడా పలికాడు. కానీ ఎప్పుడు మానవుడిని ఆయన సృష్టించాడో అప్పుడు మాత్రం ఆయన మానవుడిని సృష్టించినట్టు మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడంట మానవుడిని సృష్టించేటప్పుడు మాత్రం. అంటే నేను ఏమని మీకు తెలియచేస్తున్నానంటే, గాడ్ గేవ్ మోర్ ప్రిఫరెన్స్ టు ఎ హ్యూమన్ బీయింగ్. అంటే మానవుడికి ప్రభు ఒక మెట్టు పైగా దానికి ప్రాముఖ్యత ప్రభు ఇచ్చాడు. మనము జెనసిస్లో ఏం చూడగలుగుతామంటే, ప్రభు అంటాడు, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ ఆర్ ఇమేజ్, ఇన్ మై ఇమేజ్ అని అంటాడు. అంటే నేను ఎలా ఉన్నానో అలాగే మానవుడిని కూడా నేను సృష్టిస్తాను అన్నాడు కదా. అలాగే జీవాన్ని కురిపించాడు, ఆత్మను కూడా ప్రభు ఇచ్చాడు. ఆయనలాగానే మనల్ని కూడా ఆయన సృష్టించాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సో ఈరోజు మీరు నా ప్రార్థన ప్రభు వింటాడా, నేను వెళ్తున్న సమస్యలో ప్రభు దాన్ని చూస్తాడా అనే ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే, ప్రభు ఈరోజు ఈ వాగ్దానాన్ని మీకేస్తున్నాడండి. ఆయన ఎప్పుడు కూడా మీ కొరకే ఆలోచిస్తున్నాడు, మీ యొక్క భవిష్యత్తు కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. మీ జీవితము ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. మీ యొక్క ప్రతి సమస్యను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క వచనం ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు. సో ఈరోజు మనం ఏ నమ్మకంతో మనం ఉండాలంటే, ప్రభువా నువ్వు ఒక్క మానవుడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే, ప్రభువా మేము ఎంత ధన్యులం. ప్రభువా ఈరోజు నేను అలాంటి ఆలోచనలు నేను తీసి పడేస్తున్నాను. మీరు నా ప్రార్థనను మీరు వింటున్నారు. నా ప్రతి పాపంలో నుంచి నన్ను రక్షించడానికి నువ్వు వచ్చావు ప్రభువా. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ప్రభువే ఒక మానవుడుగా ఆయన ఒక రూపాన్ని తీసుకొని ఈ భూలోకానికి వచ్చాడంట. నిన్నటి దినము నేను ఒక పోస్ట్ నేను చదివాను. దాంట్లో ఏమని రాయబడి ఉందంటే, ఎవ్రీ మ్యాన్ ట్రైడ్ ఇన్ దిస్ ఎర్త్ టు బికమ్ అ గాడ్, బట్ ఓన్లీ వన్ గాడ్ ట్రై టు బికమ్ అ హ్యూమన్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ అస్ అని చెప్పేసి ఒక పోస్ట్ నేను చూశాను. దానికి అర్థం ఏంటంటే, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా దేవుడుగా అవ్వాలని చెప్పేసి వారు ప్రయత్నం తీశారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అంత పెద్ద దేవుడు ఒక మానవుడి యొక్క రూపాన్ని ఆయన తీసుకొని మన కొరకు ఆయన మరణించాడు అని చెప్పేసి ఆ యొక్క పోస్ట్ చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. అవును కదండి, ఒక మానవుడి కొరకు అంత పెద్ద దేవుడు దిగి రావటం, మనల్ని రక్షించటం, మనల్ని కాపాడటం, ఎంత ఎంత ప్రేమిస్తున్నాడో కదా. సో ఈరోజు మీరేమని అడగాలంటే ప్రభు దగ్గర, ప్రభువా నువ్వు నా కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు కనుక ఈ అప్పు బాధల్లో నుంచి నన్ను బయటికి తీసుకొని రండి అయ్యా, ఈ కుటుంబ పరిస్థితిలో నుంచి నన్ను బయటికి తీసుకురండి, ఈ యొక్క కష్టంలో నుంచి, ఈ యొక్క నష్టంలో నుంచి నన్ను బయటికి తీసుకురండి అని మనం అడిగినప్పుడు ప్రభు తప్పకుండా ఒక ద్వారాన్ని మనకు తెరిచి మనకు నూతన మార్గంలో ఆయన నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా ఈరోజు మీరు మానవుల కొరకు కూడా మీరు ఆలోచిస్తున్నారని, మానవుల కొరకు మీరు అన్నిటినీ కూడా
మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము తెలుసుకున్నాం. ఆది కాండంలో మానవుడిని సృష్టించేటప్పుడు మాత్రం మీరు పర్సనల్గా మీరు ఇన్వాల్వ్ అయినట్టు మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత ప్రాముఖ్యత మీరు ఒక మానవుడికి మీరు ఇచ్చారు. అలాగే మా జీవితంలో కూడా ప్రభువా, ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు మీ యొక్క అడుగును మీరు వేసి మా జీవితాన్ని మీరు మార్చివేయమని మేము అడుగుతున్నాం. లార్డ్, we believe that you're going to do amazing things in our life. మా జీవితం రానున్న దినంలో గొప్ప కార్యాన్ని చూసే కృపనివ్వండి. ఎవరందరూ కష్టంలో, నష్టంలో, బాధల వారు వెళ్తున్నారో వారికి తోడుగా ఉండండి, వారిని కాపాడండి, వారిని బయటికి తీసుకొని వచ్చి ఒక సజీవ సాక్ష్యంగా మీరు చేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాము మా తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.